హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ముందుగా వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ని ఇస్తుంది. ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియోని చూడండి. ఇంకా ఈ వీడియోలో శ్రీజాకి ఎన్ని ఓట్స్ వచ్చాయి, బర్నీకి ఎన్ని ఓట్స్ వచ్చాయి, ఎందుకు శ్రీజ ఎలిమినేట్ అయింది, గేమ్స్ వలన ఓట్స్ వలన ఈ వీడియోలో చెప్తాను. అలాగే పవన్ కళ్యాణ్ దీనికి కారణం ఉన్నాడా శ్రీజ ఎలిమినేట్ అవ్వడానికి, ఈ వారం కెప్టెన్ అయింది ఎవరో కూడా మాట్లాడుకుందాం. ఇంకా విషయానికి వస్తే వీళ్ళిద్దరికి హౌస్లో టాస్క్స్ అయితే కండక్ట్ చేశారు. కండక్ట్ చేసిన మాట నిజమే. అది ఎందుకు కండక్ట్ చేస్తారంటే వాళ్ళిద్దరూ టాస్క్లో వాడుతుంటే ఆ టాస్కులు మాదిరిగా వాళ్ళకి ఓట్స్ వేస్తారు. అంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఓట్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కండక్ట్ చేస్తారనమాట. కానీ వాళ్ళిద్దరు ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా ఆడియన్స్ మధ్యలోనే వదిలేశారు. ఆడియన్స్ ఎవరికి ఎక్కువ ఓట్స్ ఇస్తే వాళ్ళ హౌస్లో ఉంటారు, ఎవరు తక్కువ ఓట్స్ ఇస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతారనమాట. సో ఇక్కడ అందరూ శ్రీజాకి అన్యాయం జరిగింది అంటే ఇప్పుడు శ్రీజాకి అయితే అన్యాయం జరగలేదు. ఎందుకంటే అది ఆడియన్స్ చేతికి అలాగే ఇచ్చేశారు. మీరే చెడగొట్టారు. ఆడియన్సే ఓట్స్ వేయలేదు. ఓట్స్ వేయకుండా ఇప్పుడు శ్రీజాకి అన్యాయం జరిగిందంటే దానికి ఎవరు ఏం చేయలేరు. ఆ ప్రాసెస్ అవన్నీ అంటారా, బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వడానికి ఏదో ఒక ప్రాసెస్ అయితే పెడతాడు. కానీ మీరు ఓట్స్ వేసి అయితే శ్రీజాని ఉంచుకోవాల్సింది. కానీ ఓట్స్ పడలేదనమాట. మొత్తం వీళ్ళిద్దరికి ఏకంగా 1,23,000 ఓట్స్ పడ్డాయి అనమాట. అఫీషియల్గా 1,23,000లో శ్రీజాకి 25,000 ఓట్స్ మాత్రమే పడ్డాయి. 98,000 ఓట్స్ బర్నీ గారికి పడ్డాయి అనమాట. సో క్లియర్ డామినేషన్ బర్నీ గారు ఓట్స్ లో. సో ఈ విధంగా ఓట్స్ వలనే శ్రీజాకి తక్కువ వచ్చాయి, బర్నీ గారికి ఎక్కువ వచ్చారు కాబట్టి శ్రీజ అయితే ఎలిమినేట్ అయిపోయింది. అక్కడ పెట్టిన గేమ్స్ పవన్ కళ్యాణ్ అక్కడ ఓడిపోవడం వల్లే శ్రీజ వెళ్ళిపోయిందంటే అక్కడ ఏమీ లేదు. ఆ గేమ్స్ అని నామమాత్రంగానే మాత్రం అనమాట. సో ఓట్స్ వల్లే శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇది అన్ఫేర్ అనడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. ఇంకా మేబీ 1% ఛాన్స్ ఉండే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే గొడవలు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మేబీ ఈ వీకెండ్లో నాగార్జున సార్ తీసుకొచ్చి ఏబీ ప్లే చేసి పంపించవచ్చు, లేదంటే హౌస్లోకైనా ఉంచొచ్చు అనమాట. ఇది జరిగే అవకాశం అయితే ఉంది అక్కడ. ఇంకా ఈ వారం కెప్టెన్ ఎవరైంది అంటే బర్నీ గారి చిన్న కూతురు దివ్య. ఇది కెప్టెన్సీ టాస్క్ అనేది 3 రౌండ్లో జరిగిందనమాట. సో 3 రౌండ్లో జరిగితే బర్నీ గారు చిన్న కూతురు దివ్య ఈ వారం కెప్టెన్ అయ్యి దుమ్ము లేపింది. సో చూద్దాం ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా అవుద్దని నేను క్లియర్ కట్గా వీడియో చేస్తాను మళ్ళీ. ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట, దివ్య గారు కెప్టెన్ అయ్యారని. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మోర్ అప్డేట్స్ మన ఛానల్లో ముందుగా వస్తాయి కాబట్టి థ్యాంక్ యూ.